యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నీ గొప్ప జనముగా ఎవరితో వాగ్దానం చేశాడు? అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు, అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు, ఇస్సాకుతో వాగ్దానం చేసిన దేవుడు, యాకోబుతో వాగ్దానం చేసిన దేవుడు. ఆ వాగ్దానాలన్నీ యెహోషువకి గుర్తొస్తున్నాయన్నమాట కాదు. భయపడుతున్న నేపథ్యంలో కూడా ఒక్కసారి వెనకకు జ్ఞాపం చేసుకున్నాడు. ఒక్కసారి భయపడుతూ ఈ యోర్దాను నది ప్రజలను ఏ రీతిగా దాటించాలి అన్న నేపథ్యంలో భయపడుతుండగా, ఇక్కడ రాయబడలేదు కానీ లోతైన సత్యం మీరు అర్థం చేసుకోవాలి. యెహోవా దేవుడికి, వింటున్నారు కదా, యెహోవా దేవుడికి యెహోషువ హృదయము తెలిసేమో. నువ్వు ముందుకెళ్ళు, నేను ఇక్కడ రాయబడిన మాట, మందసమును నువ్వు వెంబడించు, ఆ మందసం వెనకాల నువ్వు వెళ్ళు అనగా, మందసము అనగా దేవుని సన్నిధి. ద టాబర్నకల్ ఈజ్ ఎ రెప్లికా ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆ మందసము దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధిని దాన్ని వెంబడించు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇస్తాను, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇస్తాను అని భయపడుతున్నాడేమో. ఆ భయపడుతున్న హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు యెహోషువతో చెప్తున్న మాట 6వ వచనం. 6వ వచనం, మీరు నిబంధన మందసమును ఎత్తి పట్టుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా, వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని. అది నేను మోషేకు తోడై ఉన్నట్లు అది యెహోషువ ఎందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? మోషే నాయకుడు లేడని నువ్వు భయపడుతున్నావా? లేకపోతే నీకు మార్గం చూపించే నాయకుడు లేడని భయపడుతున్నావా? నీకు సలహా ఇచ్చే వ్యక్తి లేడని భయపడుతున్నావా? నిన్ను ప్రోత్సహించే వ్యక్తి లేడని భయపడుతున్నావా? ఐ విల్ బి దేర్, నేను మోషే కాదు, నేను నీకు తోడై ఉంటాను అని అంటూ అక్కడ చెప్తున్న మాట, మోషేకు ఏ రీతిగా తోడై ఉన్నాను, మోషేను ఏ రీతిగా నడిపించాను, మోషేతో ఏ రీతిగా మాట్లాడాను విను యెహోషువ. నువ్వు ముందుకు సా. మోషేకు తోడై ఉన్న దేవుడును నీకు నువ్వు తోడై ఉండే దేవుడు. ఈ సమయంలో మీ సంఘమును, లేకపోతే వారి నెక్స్ట్ ఎవరైతే ఆ కాడిని మోస్తున్నారో, యెహోషువ జనరేషన్, ద జాషువా జనరేషన్, దేవుడు చెప్తున్న మాట, భయపడకుము, నేను ఏ రీతిగా అయితే మీ సంఘ కాపరితో నేను తోడై ఉన్నానో, ఐ విల్ బి విత్ యు. ముందుకు సాగుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వాగ్దానం ఇచ్చిన దేవుడు. యెహోషువ భయపడుతూ ఒక్కసారి జ్ఞాపం చేసుకున్నాడు. ఎస్, దేవుడు వాగ్దానం ఇచ్చాను కదా, మాకు తోడై ఉంటానన్నాడు. దేవుడు మాకు తోడై ఉండే దేవుడు కాబట్టి, ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన కాబట్టి నేను ముందుకు సాగాలి. అమ్మా ప్రీతముడు, ప్రీచెల్లమ్మ, నూతన సంవత్సరంలో నూతన దీవెన, నూతన సంవత్సరంలో నూతన ప్రారంభము చేసిన నీవు, నీ జీవితంలో కష్టము నష్టం, ఇంకా నీ జీవితంలో కష్టం ఉందేమో, ఇంకా నీ కుటుంబంలో కన్నీరు, లేకపోతే భార్యగా, లేకపోతే కుమార్తెగా, కుమారుడిగా, సంఘ సభ్యుడిగా నీ హృదయంలో బాధ, నీవు ఎంతో అమితముగా ప్రేమించిన తల్లిని మరణించి, లేకపోతే కుమార్తె మరణించి, నాయకుడు మరణించి బాధలో ఉన్నావేమో. దేవుని సేవకుడిగా చెప్పే మాట, దేవుని వాగ్దానంపై నమ్మికుంచు, దేవుని వాగ్దానంపై నమ్మికుంచు. నీ హృదయం గాయమైందేమో నువ్వు అనుకుంటున్నావు. అన్న, నా హృదయం నూతన సంవత్సరంలో నేను అడుగు పెట్టాను, కానీ నా జీవితంలో ఇంకా నూతనత్వం లేదు, నా జీవితంలో ఇంకా శాంతి సమాధానం లేదు, కన్నీరు గారుస్తున్నాను, నా హృదయం గాయమైంది, బాధలతో నేను ఉన్నాను అని కూర్చున్నావేమో. దేవుడు పలికే మాట, అలనాడు యెహోషువతో పలికిన మాట ఈరోజు నీతో పలుకుతున్న మాట ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉండే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా దేవుడు మన పక్షానుండగా మనకు. యెహోషువ దేన్ని నమ్మాడు? దేవుని వాగ్దానాన్ని. నెంబర్ 1, దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. భయపడుతున్నాడు. మోషే మరణించిన తర్వాత దేవుని స్వరం అందుకున్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని స్వరాన్ని విని దేవుని స్వరానికి విధేయత చూపించాడు. ఇంకో మాట నాకు సమయం లేదు, కానీ ఎప్పుడైతే దేవుని స్వరాన్ని మీరు వింటారో విధేయత చూపించాలి. అప్పుడే యెహోషువ అని ఉండి ఉంటాడు అనుకుందాం, ప్రభువా నేను చేయలేను నాయన, ఎందుకు ఆయనంత గొప్ప నాయకుడు నన్ను ట్రైన్ చేయలేదు, నాకేం చెప్పలేదు, నాకేం అప్పచెప్పలేదు, మరి నేను చేయలేను, ఈ ప్రజలతో నేను అసలే ఆగలేను, ఈ సంఘంతో నేను అసలే ఆగలేను, ఈ భార్యతో నేను అసలే పడలేను, ఈ భర్తతో పడలేను ప్రభువా, నాకెందుకు నాయన అని ఫెయిల్యూర్గా వెనకకి తిరగలే.
ఏమన్నాడో తెలుసా? దేవుని స్వరాన్ని విని ఒక్కసారి జ్ఞాపం చేసుకున్నాడు. ఎస్, నా పితరులతో తోడున్న దేవుడు నాకు తోడై ఉండే దేవుడు. దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని స్వరాన్ని. అందుకే అమ్మ విశ్వాసం ఉంది. ఏం వినుట వల్ల విశ్వాసం వచ్చును? వినుట వలన ఏం వినాలి? అది స్పర్జనన్న మాటలు, భక్సింగ్ గారి మాటలు కాదు. దేవుని స్వరాన్ని, దేవుని వాక్యాన్ని మీరు వినాలి. వినుట వలన ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరము వినుట వలన విశ్వాసము కలిగి.